వేర్స్ యువర్ క్యాప్? ఫర్గాట్. నీకు ఆటోమొబైల్ ఫినాన్సర్కి అసలు ప్రాబ్లం ఏంటి? పర్సనల్గా ఏం లేదు, జస్ట్ ఎంక్వైరీ. ఈవిడేం ఘనకార్యం చేసిందో తెలుసా? ఒక అబ్బాయి నేనే అమ్మాయిని పాడు చేశానని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి వాళ్ళ మావయ్యని కొట్టి, ఒక డాక్టర్ని కొట్టి, ఆ ఫినాన్సియర్కి అగెయిన్స్ట్ గా స్టేట్మెంట్ తీసుకుంది. బట్ డిఎన్ఏ రిజల్ట్ మ్యాచ్ అవ్వలేదే. అవన్నీ నాకక్కర్లేదు. బేసిక్స్ తెలుసా మీకు? ఒక బ్లడ్ టెస్ట్ అయినా 3 times చేయాలి. రిపీట్ ద బ్లడ్ టెస్ట్ ఫర్ ద బాయ్ అగైన్. బట్ రిపీటింగ్ ద బ్లడ్ టెస్ట్ విల్ హావ్ ద సేమ్ రిజల్ట్, నో? డూ యాస్ ఐ సే. అసలైన అక్యూస్ ని వదిలేసి సొసైటీలో ఒక పెద్ద మనిషి ఇంట్లోకి దూరి ఎంక్వైరీ అన్న పేరుతో అట్రాసిటీ చేశారు. ఇలా చూడు, ఏనుగు నడిచేటప్పుడు 4 చీమలు చనిపోవటం విధి. దాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ పవర్. ఆ పరిస్థితిలోనే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. నీకు అన్ని విషయాల్ని నేను డీటెయిల్ గా చెప్పలేను, అర్థం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, బట్ ద బాయ్ ఇస్ ఇన్నసెంట్, నో? హలో, డోంట్ టాక్. బాగా చదువుకుని పోస్టింగ్ వచ్చేసామన్న పొగరా? ఐ నో హూ ఐ షుడ్ పాస్ ఆన్ దిస్ కేస్ టు. నౌ ఐల్ సెండ్ ద 3rd memo టు యువర్ హైయర్ ఆఫీషియల్స్. నీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్. రేపు మార్నింగ్ 10ంటికి నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటుంది. వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు, పో. ఏంటమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి మా మేడంని టెన్షన్ పెడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి పోమ్మా. మేడం మేడం ప్లీజ్ మేడం, కోర్టు కేసును వెళ్తే మా బిజినెస్సే లాస్ అవుతుంది. మేము వడ్డీకి డబ్బు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. ఆల్రెడీ మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఒక్క పైసా తిరిగి రాదు మేడం. పైన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను ఇచ్చేశాను. అందరూ కోఆపరేట్ చేస్తామన్నారు. డీసీ మేడం మీతో చెప్పే ఉంటారనుకుంటాను. జరిగిందేదో జరిగింది అనుకుందాం, దాన్ని మన మధ్య దాచేద్దాం. ఆ పిల్లకి ఎంత కావాలన్నా డబ్బిస్తాను, సెటిల్ చేసేయండి ప్లీజ్. మేడం, మీకు మిమ్మల్ని డీసీ పిలుస్తున్నారు. మీకెంత కావాలో చెప్పండి. ప్రాపర్టీయా, క్యాషా, ఇట్స్ యువర్ విష్. ఇకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి ఏం దిగులు పడకండి, దాన్ని నేనే క్యాన్సిల్ చేయమంటాను. ఏం చేయలేం, ఇదొక సిస్టమ్. ఈ సిస్టంలో డీసీ ఉందే, తను కేవలం మీడియేటరే. ఈ పాడికి డీల్ అయిపోయి ఉంటుంది. ఈ డబ్బు ఉందే మీతేం లాంటిది. అధపాతాళం వరకు ప్రవహించి మొత్తం నాశనం చేసేస్తుంది. ఇంకేముంది, రేపు ఉదయం 10ంటికి నీకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. ఆ తర్వాత నిమిషమే ఈ కేసుని ఇంకొకరి చేతికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మళ్ళీ ఆ పిల్లాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆ బిడ్డ వాడికే పుట్టిందని రిపోర్ట్ రాయించి మొత్తం కేసునే మూసి పారేస్తారు. ఇదే రియాలిటీ షో. ఆ తర్వాత చంటి బిడ్డతో ఆ పిల్ల బయటికి వచ్చాక ఆ పిల్లాడు ఏమవుతారని ఎవ్వరికీ దిగుల్లేదు. అంతెందుకు, నేను నిన్ను కలిపే అంటున్నాను. ఏంటి? తిన్నగా విషయానికి వస్తాను. ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం జరగాలంటావా లేదా మంచి జరగాలంటావా? ఏమంటున్నారు? రేపు ఉదయం 10 గంటల తర్వాత నువ్వు తలుచుకున్న ఆ కేసులోకి రాలేవు. ఆలోగా నువ్వు చేయగల ఒకే ఒక మంచి పని, వాళ్ళు ఏమంటున్నారో ఎంత ఇస్తానంటున్నారో తీసుకుని ఆ పిల్లకిచ్చేయి. దాంతో వాళ్ళు ఎలాగో బతికేస్తారు. ఏంటి సెటిల్మెంట్ చేస్తున్నారా? చెప్పేది విను, నా అనుభవంతో చెప్తున్నాను. ఇదిగో ఏ ఝాన్సీ, ఒక్క నిమిషం. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. బాయ్. అటుపక్కెళ్ళి ఆడుకోమా. ఓకే డాడ్. నేనేమి తప్పుగా అనలేదు కదా. మీ కూతురే కదా? మ్. చూస్తుండగా ఎదిగిపోయింది. మీకు ఆడపిల్ల ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైనా నిజం చెప్పేచ్చుగా. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, తెల్లారేక.